Hello everyone, welcome back to my channel and welcome to a new vlog. Day 4 in Munnar, final day, we are leaving now. సో ఈరోజు మేము మున్నార్ నుంచి ఇంటికి అయితే వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఎర్వైకులం నేషనల్ పార్క్ ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. సో దాన్ని విజిట్ చేసి తర్వాత వెళ్తాం, అంటే వెళ్ళే దారిలోనే వస్తుంది అనమాట. లాస్ట్ 3 డేస్లో మేము మున్నార్ విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ మంచి వీడియోలు అయితే ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేశాను. సో కొంతమంది చూసారు, చూసిన వాళ్ళు అయితే నచ్చింది అనుకుంటున్నా. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కొడితే ఖచ్చితంగా వస్తాయి మున్నార్కి సంబంధించి. నిన్న నైట్ మేము ఇంకొక చోట ఒక రూమ్ తీసుకున్నాం, అంటే 3 డేస్ డిఫరెంట్ ప్లేసెస్లో మేము రూమ్ తీసుకున్నాం. నైట్ ఈ రూమ్ తీసుకున్నాం. ఇది యాక్చువల్గా వెరీ లో బడ్జెట్, అంటే జస్ట్ 1000 రూపీసే, నలుగురు ఉండడానికి కంఫర్ట్గా ఉండింది. రూమ్ అయితే నిజంగా మాకు చాలా బాగా నచ్చింది. ఇన్సైడ్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము స్టే చేసిన హోటల్ పేరు గూగుల్ రిసార్ట్స్ అంట. హోటల్ చెక్అవుట్ చేసి వచ్చేసాం మార్నింగే. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు కొన్ని చాక్లెట్స్, పిల్లలకి చాక్లెట్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక మంచి చాక్లెట్స్ అవుట్లెట్ షాప్కి వచ్చాం. ఇక్కడ చాక్లెట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఊటీలో అయితే కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ కిలో 5000, 3000, 4000 అలా ఉన్నాయి. సో ఏమన్నా తక్కువ ఉండేటివి కొన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాం. మూనార్ నుండి ఎర్వైకులం నేషనల్ పార్క్ వచ్చేసా. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ కింద ఉంటుంది ఎర్వైకులం నేషనల్ పార్క్ అనేది. అండ్ సమ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ నుంచి వెళ్ళాలి. మన వెహికల్స్ ఇక్కడ దాకే వస్తాయన్నమాట. సో ఇక్కడ మన వెహికల్ని పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని మన గవర్నమెంట్ బస్సెస్లో నేషనల్ పార్క్ వెళ్ళాలి. ఆ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా హిల్స్, ఆ కొండలు దాటి వెళ్ళాలనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. ఈ ప్రైవేట్ బస్సుల్లో మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. సో మన కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసాం. చాలా దూరం వచ్చేసాం ఆల్రెడీ. మాకంటే ముందే చాలా వెహికల్స్ వచ్చేసాయి. క్రౌడ్ అయితే హెవీగా ఉన్నారు. ఎర్వైకులం నేషనల్ పార్క్ అనేది మున్నార్లో చాలా ఫేమస్. మూనార్ టౌన్లో మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, త్వరగా వచ్చేయాలని చెప్పేసి. కానీ ఎంత త్వరగా వచ్చినా కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ మేము ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవాలంట, కౌంటర్లో ఇవ్వరు టికెట్స్. నెట్వర్క్ కూడా కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ ఆన్లైన్లో టికెట్ పర్చేస్ చేయాలి, ఒక్కొక్కరికి 250 రూపీస్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి తర్వాత నేషనల్ పార్క్ వెళ్ళాలి. లోపలికైతే వచ్చేసా. సో టికెట్స్ ఇక్కడే తీసుకోవాలి. అండ్ లోపల ఒకటి క్యాంటీన్ కూడా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే ఎర్వైకులం నేషనల్ పార్క్ ట్రిప్ మొత్తం ఒక 3 అవర్స్ పైన ఉంటుందంట. రెస్టారెంట్ చాలా బాగుంది. అండ్ చుట్టూ లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. అండ్ ఆన్లైన్లో టికెట్స్ కూడా తీసేసుకున్నాం. సో బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. పైన బస్సెస్ వస్తాయి. ఒక బస్సులో ఒక 5-6 ఉంటాయంట. ఇక్కడ నుంచి పిక్ చేయడం, అక్కడ డ్రాప్ చేయడం, అక్కడ నుంచి పిక్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయడం. సో టైమింగ్ అయితే ఉండదంట, మన ఇష్టం. అక్కడ ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేసి రిటర్న్ కూడా రావచ్చు అనమాట ఇదే టికెట్ మీద. సో ఆల్రెడీ క్యూలో అయితే చాలామంది ఉన్నారు.
క్యూ లైన్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసాం. సో ఫైనలీ మా బస్ టైం ఇప్పుడు వచ్చిందనమాట. ఎర్రవికులం నేషనల్ పార్క్లో మనం చూడబోయేవి ఇవే. ఇక్కడ బస్ మీద స్టిక్కర్స్ ఉన్నాయి కదా, సో వీటిని అక్కడ చూస్తాం. సో మా బస్ అయితే స్టార్ట్ అయింది. ఇదంతా మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ అంట. లొకేషన్ అయితే సూపర్గా ఉంది అసలు. ఈ లొకేషన్లో జర్నీ హిల్ స్టేషన్ మీదకి ఎక్కడ చాలా బాగుంది అసలు. వాటర్ ఫాల్స్ సూపర్గా ఉంది. వాటర్ తక్కువ ఉన్నాయి, కాకపోతే ఆ వాటర్ మా మీద పడుతున్నాయి. చాలా బాగుంది అసలు. చూసారా ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో. వర్షాకాలంలో వాటర్ ఇంకెలా వస్తుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఫుల్గా ఉంటుంది అనుకుంటా అప్పుడు. సో ఫైనలీ 5-6 కిలోమీటర్స్ జర్నీ తర్వాత ఎర్రవికులం నేషనల్ పార్క్ అయితే మేము రీచ్ అయ్యాం. స్టార్టింగ్లో ఒక మ్యూజియం ఉంది అబౌట్ పార్క్ గురించి మనం తెలుసుకోవడానికి. అండ్ ఎర్రవికులం నేషనల్ పార్క్ అనేది దేనికి ప్రసిద్ధి అంటే నీలకురించి మొక్కలు అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్కి ఇది చాలా ప్రసిద్ధి. అండ్ అలాగే నీలగిరి తార్ అని చెప్పేసి అది ఎలా ఉంటుందంటే ఒక జంతువు, సాధు జంతువు అది. అంటే జింకలు మనకి మేకలు గొర్రెలు ఉంటాయి కదా, సేమ్ అలా ఉంటుంది చూడడానికి. సో ఇవి మాత్రం ఇక్కడ చూడడానికి ఫేమస్ అనమాట. నీలకురించి మొక్కలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తాయంట. లాస్ట్ 2018లో అవి పూచిన తర్వాత మేము వచ్చామన్నమాట. నెక్స్ట్ మళ్ళీ 2030లో పూస్తాయి. సో అప్పుడు ఖచ్చితంగా రావాలనేసి అనుకుంటున్నాం. నీలకురించి మొక్కలు పర్పుల్ కలర్లో ఉంటాయి. మొత్తం కొండలంతా అవే పూలు పూస్తాయి అన్నమాట. సో నార్మల్గా కొండలు గ్రీన్ కలర్లో కనిపిస్తాయి కదా, ఇప్పుడు చూసారు కదా. సో ఇవే నీలకురించి మొక్కలు అండ్ పూలు కూడా ఇవే. సో ఇలా ఉండిపోతాయి. ఇవన్నీ రియల్ ఫొటోస్ ఇవి. లాస్ట్ 2018లో తీసిన ఫొటోస్ ఇవి. నెక్స్ట్ 2030లో వస్తాయి. సో ఎవరు మిస్ అవ్వద్దండి అప్పుడు, గుర్తుపెట్టుకొని. సో ఒక్కొక్కరికి 250 రూపీస్ పెట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా బస్సులో వచ్చాం కదా, ఒక 5-6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ 2.5 కిలోమీటర్స్ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలంటే హిల్ స్టేషన్ పైకి, కొండ మీదకి. తప్పదిక నడవాల్సిందే ఇక్కడ నుంచి. అండ్ స్టార్టింగ్లోనే మాకు నీలగిరి తార్ అయితే ఒకటి కనిపించింది. సో ఇక్కడ వెళ్తున్నాం కదా, ఇదే నీలగిరి తారు. ఇక్కడ చాలా ఫేమస్ ఇవి. చాలామంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కదా, లొకేషన్ మాత్రం అదిరిపోయింది. లొకేషన్స్ అయితే మెస్మరైజింగ్గా ఉన్నాయి. అండ్ తార్స్ ఇవి చూసారా, తార్ అనిమల్స్ ఇక్కడ చాలా ఫేమస్ ఎర్రవికులం నేషనల్ పార్క్లో. ఓపెన్లోనే ఉంటాయన్నమాట. సో మనల్ని చూస్తూ కూడా ఏం పారిపోవు అవి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మొత్తం నీలకురించి మొక్కలే. అయితే ఆ సీజన్ వచ్చినప్పుడు మాత్రం సూపర్గా పర్పుల్ కలర్లో టోటల్ ఫ్లవర్సే ఉంటాయి. ఆల్వేస్ సిట్టింగ్ అక్కి. మేము బాగా అలసిపోయా. అయితే అక్కడ చూసారా వాళ్ళ పాపని వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తున్నాడు. ఇవి వాటర్ పైనుంచి ఫ్లోటింగ్ ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి ఏదో చిన్న పైప్ వేసి ఇక్కడికి మళ్ళించినట్టున్నారు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే వాటర్. స్ప్రింగ్ వాటర్ కార్నర్ భారీగా ఉన్నది అసలు. తాగు నువ్వు, కూల్గా ఉన్నది. ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు వస్తే మాత్రం ఈ కొండలంతా పర్పుల్ కలర్లో నీలకురించి మొక్కలతో నిండిపోతుంది. చూడడానికైతే మనకు 2 కళ్ళు చాలవు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం దిగిన చోటు నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఇలాంటి బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి 200 అంట. అయితే మేము తీసుకుందాం అనుకున్నాం కానీ అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయంట, చాలా టైం పడుతుంది అన్నారు. సో ఎలాగో నడుచుకుంటూ వెళ్తే బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూడొచ్చు అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చేసాం. ఇందాక అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళు తెలుగు వాళ్ళే, తెలంగాణ వాళ్ళంట. రెండు 2.5 కిలోమీటర్స్ వాకింగ్ తర్వాత ఫైనల్లీ మేము ఎర్రవైకులం నేషనల్ పార్క్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం. సో ఇక్కడ దాకే మనకు అలో ఉంటుందన్నమాట. ఇక ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారు అక్కడ. సో ఇంకా లోపలికైతే మనల్ని పంపించారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరూ మనం రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే. దగ్గర నుంచి చూడండి నీలకురించి మొక్కలైతే ఇవే. సో ఇవే పర్పుల్ కలర్లో వీటికే పూలు పూస్తాయి. చూడడానికి చెట్లు చిన్నగా ఉన్నా కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వీటికి పూలు పూస్తాయి. అది పర్పుల్ కలర్లో. అప్పుడు ఇలా ఉంటుంది. చూడండి మీరే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎత్తైన కొండలు, అందమైన లోయలు, ద బ్యూటిఫుల్ నీలకురించి మొక్కలు అండ్ థార్ అనిమల్స్, ఆహ్లాదకరమైన వాతావరణం, వీటన్నిటిని ఆస్వాదిస్తూ దాదాపు 3 కిలోమీటర్లు అయితే మేము నడుచుకుంటూ వచ్చేసాం. అంటే ఎండ్ పాయింట్ వరకు వచ్చేసాం. సో ఈ కాలువ లేదని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి రిటర్న్ వెళ్తున్నాం. ఆవిడ ఇక్కడ ధ్యానం చేస్తున్నట్టు నటిస్తుంది. చిన్న శివుడి గుడి అయితే ఉందంట అక్కడ కలవలేదు కానీ ఇక్కడే హుండీ ఉంటే అందులో డబ్బులు వేస్తున్నారు. అయితే వీళ్ళు డబ్బులు వేస్తున్నట్లేదు, అందులో నుంచి తీసుకున్నట్టుంది.
అలా నడుచుకుంటూ మళ్ళీ 3 కిలోమీటర్ల కిందికి దిగేసాం. సో మా బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం మళ్ళీ. ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ ఉంది. సో ఫైనల్లీ మేము మళ్ళీ సేఫ్గా బ్యాక్ వచ్చేసాం. ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఆఫ్టర్నూన్ అయింది. మేము మార్నింగ్ వచ్చాం కదా ఇక్కడికి 8:39 కల్లా. సో ఇప్పుడు 2:30 అవుతుంది. ఇక్కడే రెస్టారెంట్ అయితే ఉంది, కాకపోతే క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. సో ఇక్కడ తినలేదు, బయట హోమ్ ఫుడ్ తిందామనేసి అనుకున్నాం. కేరళలో హోమ్ ఫుడ్ బాగా చేస్తారనమాట. అంటే చిన్న చిన్న హోటల్స్లో రైస్ అండ్ చేపల కూర చాలా బాగుంటుంది. సో అక్కడ తిందామని చెప్పేసి ఇక్కడ అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, చూస్తున్నారు కదా మీరే. ఎర్రకులం నేషనల్ పార్క్ నుంచి బయటకు వచ్చేసాం. అండ్ లొకేషన్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇందాక ఇక్కడే టీ కటింగ్ అయితే చేస్తున్నారు, టీ ఆకులు కటింగ్ చేశారు. సో ఇందాక చూసాం కాసేపు ఆపి. చాలా బాగుంది లొకేషన్స్ అయితే. మున్నార్లో అద్భుతంగా ఉంటాయి. భూలోక స్వర్గం అని చెప్పచ్చు మున్నార్ని. మూన్నార్ యొక్క బ్యూటిఫుల్ టీ ఎస్టేట్ లొకేషన్స్ అయితే చూసారు కదా. ఇక్కడ కాదు, నిజంగా డైరెక్ట్గా చూస్తే మాత్రం నిజంగా మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లొకేషన్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. అండ్ టీ బ్రేక్ ఇచ్చాం. ఇందాక మా వాడు హిల్ స్టేషన్లో డ్రైవింగ్ అడిగాడు. సో నేను ఇవ్వలేదని చెప్పేసి అలిగి పడుకున్నాడు. వీకెండ్స్ కదా, రైడర్స్ అయితే చాలామంది వచ్చారు. మా వాడికి ఇలా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి బైక్ రైడ్ చేయాలంటే చాలా ఇష్టం.
ఎక్కడో దూరాన వాటర్ ఫాల్ కనిపించింది. సో ఇక్కడికి సౌండ్ వస్తుంది అనమాట, వాటర్ ఫ్లో అయ్యేది. సో ఆపేసి ఒక వీడియో తీసాం, కనిపించట్లేదు కానీ జూమ్ చేసి తీసాం. కేరళలో క్రిస్టియన్స్ చాలా ఎక్కువ ఉంటారు అండ్ కమ్యూనిస్టులు కూడా చాలా ఎక్కువ ఉంటారు. బై బై టు కేరళ, వెల్కమ్ టు తమిళనాడు. సో ఇక్కడ నుంచి తమిళనాడు స్టార్ట్ అవుతుంది. తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్లోకి అయితే మేము ఎంటర్ అయ్యాం. డీప్ ఫారెస్ట్ ఇది అండ్ వెరీ డేంజరస్ ఫారెస్ట్. టైగర్ రిజర్వ్లో మాకు టైగర్స్ ఏం కనిపించలేదు కానీ ఒక పీకాక్ మాత్రం కనిపించింది. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. మీకైతే మూనార్ అండ్ కేరళ బాగా నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మరో కొత్త ప్లేస్తో మరి కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.